మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓరవలేనోడు. ఆయనకన్నా మంచిగా ఎవరైనా స్పీచ్ ఇస్తే ఓరవలేనోడు. బోయినపల్లి హనుమంతరావు అనేట ఆయన కేసీఆర్ పార్టీకి ఆయన సొంత భూమి పెట్టి అమ్మి తెచ్చినోడు. నాకు తెలుసు ఆ స్టోరీ. అంటే నీ ఇన్సెక్యూరిటీ, నీ అభద్రతనే ఇలా నీ కూతురుకు కూడా వచ్చింది. ఇలా కవిత కోరుకునే భద్రత నుంచి రాలే, ఐడెంటిటీ క్రైసిస్, ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది. ఇలా కవిత గారు ఎపిసోడ్ తీసుకుంటే కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె మామూలు ఆడపడుచు. కేసీఆర్ గారు ఇలా ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఇలా ఇంత పెద్ద క్రైసిసే వచ్చేది కాదు కదా. నువ్వు నా భార్య నేను మాత్రమే ఉంటాం, నాకు ఎవరు లేరు, నేను ఎటువంటి పదవులు తీసుకోను, కాపలా కుక్కలాగా ఉంటా అని చెప్పి మొత్తం కుటుంబంతో నింపినావు కదా. సంతోష్ రాబోయేవాడు. ఈ కవిత ఎక్కడుంది ఉద్యమంలో? మేమందరం జైలుకు పోయినప్పుడు 2001లో జైలు పోయినప్పుడు కవిత అమెరికాలో ఉంది, కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. ఇన్నన్న తన జీవితం అంతా కోల్పోయాడు, సుధాకర్ అన్న జీవితం అంతా కోల్పోయాడు, నిన్న 25 ఏళ్ళు కోల్పోయినాం, దయాకర్ అన్న ఉద్యమంలో జైలుకు పోయాడు. మేమంతా పోయినాం. త్యాగాలు ఎవరి, భోగాలు ఎవరి? వీళ్ళు కోల్పోయిన త్యాగాలు ఏంది, వీళ్ళు సంపాదించిన ఆస్తులు ఏంది? కవితనే చెప్తుంది, మా నాన్న 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి కూడా నా పెళ్లి చేయడానికి కూడా డబ్బులు లేవు. అది వాస్తవం, అది వాస్తవం, ఇన్నకు కూడా తెలుసు. అటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబానికి ఇలా లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవినీతి అంతా మా అదే హరీష్ రావును సంతోష్ రావు చేశారు అనకొండలు. అంటే ఫస్ట్ కేటీఆర్ పేరున్న నిన్నటి నుంచి అయితే కేటీఆర్ పేరు లేదు. అదొక సస్పెన్స్. ఎందుకు లేదో నాకు తెలియదు. కానీ మీరు సీక్వెన్స్ చూడండి. కవిత గారు మొన్న అమెరికా నుంచి రాకముందు గతంలో 100 రోజుల క్రితం తన పెద్ద కొడుకు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్ళి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో ఆమె మాట్లాడింది ఏంది? మా నాన్న దేవుడు, మా నాన్న చుట్టూ దయ్యాలు. జనరల్ గా దేవుడు గుడిలో ఉంటాడు, దయ్యాలు శ్మశానంలో ఉంటాయి. మరి దేవుడు చుట్టూ దయ్యాలు ఎట్లున్నాయి? ఈ దయ్యాలని గుర్తుపట్టలేని దేవుడు ఆయనేం దేవుడు? ఇప్పుడు దయ్యాలు దేవుడు ఒక దగ్గర ఉండవు, అది కామన్ సెన్స్. మరి ఆయన నిజంగా దేవుడు అయితే ఈ దయ్యాలన్నిటి పారదోరాలి కదా. సెకండ్ అక్కడ అయిపోయింది. నేను అమెరికాలో ఉండి మా నాన్నకి రాసిన, అమెరికా పోకముందు మా నాన్నకి రాసిన వ్యక్తిగత లెటరు లీకు చేసిన లీకు వీరులు ఎవరు, గ్రీకు వీరులు ఎవరు అని అడిగింది. ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని టార్గెట్ చేసింది. లీకు వీరులు, గ్రీకు వీరులు అన్నది అప్పుడు కేటీఆర్ సంతోష్ అన్నది. దాని తర్వాత ఏమైంది? నల్గొండ జిల్లాలో వాడేవాడు 3 అడుగులు ఉంటాడు, వాడు లిల్లి పుట్టు, వాడేవాడు నా మీద మాట్లాడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది. జగదీశ్వర్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నారు, ఆమె ఉద్యమంలో లేదు అప్పుడు. ఆయనని లిల్లి పుట్టు అని చెప్పి ఆయన అవమానించింది. తర్వాత ఏం చేసింది? డైరెక్ట్ 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావుకే. అసలు తెలంగాణ ఈ కాళేశ్వరం అనే స్కామ్ లో మొత్తం మా బావ, దొంగ బావ హరీష్ తన్నీరు, ఈయనను పట్టుకొని తనండి అని చెప్తుంది. మా నాన్న దేవుడే, మా నాన్నకి డబ్బుల మీద ప్రేమ లేదు, అసలు దొంగ హరీష్ రావు, ఈ హ్యాపీ రావు అనేటోడు, వీళ్ళిద్దరు దొంగలు. అంటే వీళ్ళిద్దరు దొంగలు అయితే మరి కేసీఆర్ వీళ్ళిద్దరు దొంగలు ఎందుకు పెట్టుకున్నాడు? అసలు దొంగ కేసీఆర్, అసలు దొంగ కేసీఆర్. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసిన దగుల్బాజీ కేసీఆర్. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకు ఉపజేసినందుకు కేసీఆర్. ఇలా కేసీఆర్ కూతురు మాట్లాడేది మనం చూస్తున్నాం. కేసీఆర్ అనేటోడు తెలంగాణని అన్ని విధాలుగా ఆగం చేసిండు. ఇది చర్చించాలి. ఇవాళ కాళేశ్వరం స్కాము ఇవాళ కవిత గారు ఎట్లా చెప్తుందంటే అసలు కేసీఆర్ గారు అంత పవిత్రుడు ఈ భూమి మీద లేడు, అట్లాంటి స్టాల్ పర్సనాలిటీ. మరి హరీష్ రావు దొంగ అయితే, సంతోష్ రావు దొంగ అయితే, ఈ దయ్యాలందరినీ మొత్తం చేసినట్టే కదా. అసలు కాదండి, కేసీఆర్ గారిని ధిక్కరించే, ఇప్పుడు కేసీఆర్ గారు రూమ్ లోకి పోయే అంత శక్తి కూడా కవితకి కేటీఆర్ కి లేదని చెప్తాడు. కేసీఆర్ ని పక్కదోవ పట్టించే శక్తి హరీష్ కి, సంతోష్ మరి కేసీఆర్ డమ్మీ అని కదా. కవిత గారు ఇలా స్పష్టంగా చెప్తున్నారు, హరీష్ రావు అనేటోడు మా బావ దొంగ, మా బావని బొక్కలో వేయండి, మా నాన్నకి ఏం సంబంధం లేదని. కవిత గారిని ఇన్వెస్టిగేట్ చేయాలి, హరీష్ రావు అక్రమాస్తులు ఇన్వెస్టిగేట్ చేయాలి. చిన్న చిన్న చాపలు ఏసీబీ కేసులు పట్టుకుంటే 200 కోట్లు 400 కోట్లు ఇంజనీర్ దొరికింది. మరి అలా కవితకి ఇక్కడ ఎన్ని ఆస్తులు వచ్చినాయి, కేటీఆర్ కి ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయి, హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, సంతోష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి? బాగా డబ్బుల మదంతో బలిసి కొట్టుకుంటున్నారు ఇలా తెలంగాణ ప్రజలకి. సుధాకర్ గారు ఎందుకో తెలియదు కానీ ఇంత హంగామా, ఇంత ఇది జరుగుతోంది నిన్నటి నుంచి. నిన్న కాదులే, ఇది ఒక 100 రోజుల నుంచి. కవిత గారు ఫస్ట్ అమెరికా నుంచి వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి అప్పటి నుంచి లుక్కలు బయటపడుతున్నారు. నిన్నటి నుంచి అయితే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ఇంకా దీన్ని డ్రామా అనే అంటున్నారు. ఏది అసలు విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం పోతే కొద్దిగా హరీష్ డ్యామేజ్ అయితే అయ్యిండు కానీ కావాలని ఈమెతో డ్రామా అనే కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది వస్తుంది? నమ్మకం లేకనా, లేకపోతే ఇంకా ఏమైనా కారణం ఉండొచ్చు?